ప్రాణాలు పోసే వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. కానీ కొందరు చేసే నీచమైన పనులు ఆ వృత్తికి మచ్చ తెస్తున్నాయి. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో కామ పిశాచుల కహాని ఇప్పుడు కలవరపెడుతోంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్. నిత్యం వేలల్లో పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికొస్తారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా వైద్య బృందం విధులు నిర్వహిస్తోంది. పీజీ విద్యార్థులు పగటిపూట క్లాసులకు హాజరై రాత్రుళ్ళు ప్రాక్టికల్స్ కోసం వైద్యం అందించడంలో సహకరిస్తారు. నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లు, జనరల్ వార్డులు, ఎమర్జెన్సీ యూనిట్లు, ల్యాబ్లలో పనిచేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పీజీ స్టూడెంట్స్ను కొందరు సీనియర్ డాక్టర్లు లైంగికంగా వేధించడం కలకలం రేపుతోంది. ధైర్యం చేసి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆధారాలు అడుగుతారు. తర్వాత వారిని టార్గెట్ చేస్తారు. అందుకే చాలామంది భవిష్యత్ ఏమైపోతుందోనన్న బెంగతో మౌనంగా వారి వేధింపులను భరిస్తూ ఉండిపోతున్నారు. కేజీహెచ్లో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతూ వస్తున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేవలం జూనియర్ డాక్టర్లనే కాదు, రోగులకు సహాయకులుగా వచ్చే బంధువులను కూడా కొందరు కామాంధులు విడిచిపెట్టడం లేదు. మొన్న మధ్య పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు బయటకు రావడం సంచలనం సృష్టించింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరిపి సదరు సీనియర్ వైద్యుడిపై చర్యలు తీసుకుంది. ఇదొక్కటే కాదు, బయటకు రానివి చాలా ఉన్నాయంటున్నారు. అయితే పీజీ విద్యార్థిని ఇష్యూలో విచారణ సరిగ్గా జరగకపోవడంతో వ్యవహారం రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే సీరియస్గా ఎంక్వైరీ చేయాలని, రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత తిరిగి అదే కేజీహెచ్లో ఆ కామాంధుడు మళ్లీ ప్రత్యక్షమై కాలరెగరేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇటీవల కొందరు పీజీ విద్యార్థుల ఫిర్యాదుతో జనరల్ సర్జరీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కె జనార్దన్ రావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. దీనిపై 3 సభ్యుల కమిటీ లోతుగా ఎంక్వైరీ చేయగా ఆరోపణలు నిజమేనని రుజువయ్యాయి. దీంతో డాక్టర్ కె జనార్దన్ రావును సస్పెండ్ చేశారు. మరోవైపు మహిళా రోగులు, వారి బంధువులను కూడా వదలడం లేదు కీచకులు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పీజీ మెడికల్ స్టూడెంట్స్ కోరుతున్నారు.